మరి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. మనం ప్రార్థన సిరీస్ చెప్తున్నాను, కానీ ఈరోజు ఎందుకో ప్రభు ఒక అంశాన్ని మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. మన అంశం పేరు ఏంటంటే 3 చేస్తే 9 వస్తాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పండి పక్కన వాళ్ళకి, 3 చెయ్యండి 9 పొందండి అని చెప్పండి. 3 చెయ్యండి 9 పొందండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చెప్పారా? ఎన్ని చెయ్యాలి? ఎన్ని వస్తాయి అంట? చాలు విందాం. ఏంటి ఆ 9, ఏంటి ఆ 3 అనేది నేర్చుకుందాం. మరి నిజంగా ఆ 3 చేస్తే మీకు కావలసినవన్నీ కూడా జరిగిపోతాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 21వ కీర్తనలోకి రండి. 21వ కీర్తన. మన యొక్క అంశం ఏంటంటే, అమాజమాంటి మన అంశం ఏంటి చెప్పండి ఒకసారి. చెప్పాలి. 3 చెయ్యండి 9 పొందండి. ఏం చేయాలి చెప్పండి? బాగుందిగా. ఎవరికైనా 3 రూపాయలు పెడితే ఎన్ని రూపాయలు వస్తాయంట? ఎంతమందికి కావాలి? 3 రూపాయలు అంటే అసలు యాక్చువల్గా 3కి 3 వస్తే 100%. 3 పెట్టుబడి పెడితే 3 వచ్చినాయి కాబట్టి 100%. ఇక్కడ 100% కూడా కాదు, 300% లాగా అనమాట. 3 రెట్లు అనమాట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి అందరు కూడా కీర్తనల గ్రంథం పేజ్ నెంబరు 461. మరి కొంతమందికి కీర్తన ఎక్కడ ఉందో ఎతుకుతూ ఉంటారు. పాత నిబంధనలో ఉంటుంది 461. బైబిల్ ఎప్పుడు తీయని వాళ్ళకి కొంత అనుమానం. అందుకనే చూడండి, అలాగే లైవ్లో ఉన్న వాళ్ళు కూడా మీరు బైబిల్ తీసి చూస్తే బాగుంటుంది. మరి ప్రతి వారం మమ్మల్ని ఫాలో అవుతున్నారు, ప్రతి వారం మీరు వింటున్నారు. దానిని బట్టి మాకు ఎంతో సంతోషం, ఎంతో ఆనందం కలుగుతూ ఉంది. మరి మీరు కూడా బైబిల్ తీసి ఈ కొంత సమయం ఆ వాష్రూములకి అక్కడికి అటు ఇటు తిరగమాకండి. ఆ కౌచ్లో కూర్చున్నారో లేకపోతే ఎక్కడ చూస్తున్నారో తెలియదు, కానీ కొంత సమయాన్ని మీరు మనసు కేంద్రీకరిస్తే ఆ 9 మీ జీవితంలో వస్తాయి. 3 మీరు చేయడానికి ఒక అవకాశం దొరుకుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. 21వ కీర్తన చదువుకుందాం. 21వ కీర్తన ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఎవరైనా సరే ముందు వచ్చిన వాళ్ళు ముందు సీట్లలో కూర్చోండి. వెనక వచ్చిన వాళ్ళు ఏమవుతారంటే వెనక సీట్లు ఖాళీగా ఉంటాయి కాబట్టి డిస్టర్బెన్స్ లేకుండా కూర్చుంటారు. అర్థమైందా? కాబట్టి ముందు వచ్చిన వాళ్ళు వెనక కూర్చొని, వెనక వచ్చిన వాళ్ళు ఎదరకు తరుగుతుంటే వాళ్ళు సిగ్గుపడుతూ రాలేక అక్కడక్కడ అట్లా వద్దు. కాబట్టి ముందు వచ్చిన వాళ్ళు ముందు చక్కగా కూర్చోండి. ముందు కదా, భోజనాలకు ముందు ఉంటాం, పండగలకు ముందు, అన్నిటికి ముందు ఉంటాం, ప్రార్థనకు కూడా ముందు ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మీ ముందు సీట్లు ఎప్పుడు ఖాళీగా ఉంచకుండా మీరు ముందు సీట్లో కూర్చుంటే వెనక వచ్చిన సైలెంట్గా కూర్చుంటే డిస్టర్బెన్స్ అనేది ఉండదు. వచ్చే వారం నుంచి మార్చుకుందాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కీర్తనలు 21 నేను చదువుతున్నాను. జాగ్రత్తగా అందరూ కూడా పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు తెరవండి. ఇది ప్రధాన గాయకునికి దావీదు రాసిన కీర్తన. ఇది ఎవరు రాశారు? దావీదు మహారాజు. దావీదు చాలా కీర్తనలు తన మామగారు సౌలు రాజు గారు మరి దావీదు మీద కక్ష కట్టి ఆ దావీదును చంపాలని చూచినప్పుడు చాలామంది చెప్తారు ఒక 17 సంవత్సరాలు అడవిల్లోనే తిరిగాడు. ఈ అడవిల్లో తిరుగుతున్నప్పుడు ఆయన రచించిన చాలా కీర్తనలు ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు చెల్లి. తర్వాత కోర కుమార్ రాశారు, సొలొమోను కీర్తనలు ఉన్నాయి, మోషే కీర్తనలు ఉన్నాయి. కాబట్టి ఇది రాసింది ఎవరంటే దావీదు రాసిన కీర్తన. ఏమంటాడంటే, యెహోవా ఏమని సంబోధిస్తుంది? దేవా, రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. చూడండి ఎంత మంచి మాట. రాజు ఎవరి బలాన్ని బట్టి సంతోషిస్తున్నారు? దేవుడు బలాన్ని బట్టి. జనరల్గా ఈ లోకంలో ఎవరైనా సంతోషించారంటే వాడు బలంగా ఉన్నారంటే సంతోషిస్తారు. ధనంలో కానీ లేకపోతే ఆస్తిలో కానీ, ఒకవేళ వాళ్ళ బంధువుల్లో కానీ బలగం ఎక్కువ ఉన్నప్పుడు, లేకపోతే దానిని బట్టి వాడికి ఈ రోడ్డు అంతా మా వాళ్ళేనండి, లేకపోతే అన్నిట్లో బలంగా ఉన్నప్పుడు వారు బలాన్ని బట్టి వారు. కొంతమంది అంటారు, నేను ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చింది కానీ ఇంకా నా పళ్ళు లేదు, జుట్టు నలగవలేదు. ఆ బలాన్ని బట్టి చాలామంది సంతోషిస్తారు. కానీ ఇక్కడ చూస్తే ఏమంటారు? ఎవరి బలాన్ని బట్టి ఆయన సంతోషిస్తున్నాడు? దేవుని బలాన్ని బట్టి సంతోషిస్తున్నాడు దావీదు. దావీదులో ఉన్న ఒక సీక్రెట్ ఏంటంటే, దేవుణ్ణి కూడా ఆయన ఏమని పిలిచాడో తెలుసా? నా బలమా అని పిలిచాడు. ఎప్పుడు కూడా దేవుడే నా బలం అనుకున్నాడు, కానీ ఆయన బలం అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆరోగ్యంగా ఉండొచ్చు, ఆర్థికంగా సమృద్ధిగా ఉండొచ్చు, లేకపోతే మంచి తెలివి ఉండొచ్చు, ఏది చెప్పినా అలా పట్టేసి చక్కగా నువ్వు చేసే పరిస్థితి ఉండొచ్చు. ఎన్ని ఉన్నా కానీ నీ బలాన్ని బట్టి నువ్వు అతిశయించకూడదు. కానీ నిన్ను నిలబెట్టి నడిపిస్తున్న ఆ దేవుని యొక్క బలాన్ని బట్టి నువ్వేం చేయాలి? సంతోషించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈయన అంటున్నాడు, యెహోవా రాజు నీ బలమును బట్టి ఏం చేస్తున్నాడు? సంతోషించుచుండు. అయ్యా నాకు సంతోషం ఏంటంటే నీ బలం. ఎందుకంటే దావీదుకు తెలుసు ఆయన జీవితం ఏమిటనేది. గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు, ఎవ్వరూ లేరు, ఒక్కడే గొర్రెలు, ఆయనతో పాటు ఒక వాయిద్యం, అంతే, ఇంకేమీ లేదు. అటువంటి ఆయనని దేవుడు చక్రవర్తిగా చేశాడంటే, అటువంటి ఆయన గొల్యాతును చంపగలిగాడంటే, అటువంటి ఆయన మరి ఒక గోత్రానికి ఉండి తర్వాత 12 గోత్రాలకి రాజు అయ్యాడంటే, ఇది నా బలం వల్ల కాలేదు, ఎవరు బలం వల్ల అయిందో అది ఆయన ముందుగా గుర్తించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన జీవితంలో కూడా ఎవరు బలం వల్ల నువ్వు బ్రతుకుతున్నావో నువ్వు గుర్తించాలి. ఎవరు బలం వల్ల నువ్వు ఆ స్థాయిలోకి వెళ్ళావో నువ్వు గుర్తించాలి. ఎవరు బలం వల్ల ఈ రోజు వరకు నువ్వు సజీవుడిగా ఉండి నువ్వు అనుకున్నవన్నీ చేస్తున్నావో నువ్వు గుర్తించాలి. కాబట్టి మనము సున్నా అవ్వాలి, ఆ బలమే మనలోంచి ఎక్కువగా కనపడాలి. హల్లెలూయా. ఎవరిని అడిగారు, ఏమండి మా పిల్లలు చదువుతున్నారంటే అది మా బలం కాదండి, దేవుని బలం వల్లే వాళ్ళు చదువుతున్నారు. ఈరోజు ఈ పరిచర్య చేసి ఎక్కడికి వెళ్ళిన ఒక మందిరాన్ని, సొంత మందిరాన్ని కట్టగలుగుతున్నామంటే అది మన బలము కాదు, అది ఎవరి బలం? దేవుని యొక్క బలం మనతో ఉంది. కాబట్టి ఈ ఎందుకు పనికిరాని లేకపోతే బలహీనులైన మనలను ఆ బలం మనల్ని ఏం చేస్తుంది? బలం. అందుకంటే ఆయన బలహీనులను బలపరిచేవాడు. ఆయన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కృంగిన వారిని లేవనెత్తేవాడు, బలాభివృద్ధి కలుగు చేసేవాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి ఈ లోక బలము నిన్ను పైకి తీసుకొస్తుందో లేదో నాకు తెలియదు. ఈ లోక బలము, ఈ లోకంలో ఒకవేళ అనేకుల ముందు ఏదో కొంత బలం ఉన్నట్టుగా చూపించవచ్చు, కానీ దేవుని బలం నీతో లేకపోతే ఈ లోక బలము ఎందుకు పనికి రాదు. కాబట్టి నీకు కావలసింది ఏంటో తెలుసా? యేసయ్య బలం కావాలి. అందుకే ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు, ఏమనో తెలుసా? దేవా, నేను నా బలాన్ని బట్టి నేను సంతోషించట్లేదు, నీ బలాన్ని బట్టి నేనేం చేస్తున్నాను? సంతోషిస్తున్నాను. చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి. అలా మౌనంగా కూర్చుంటే ఉపయోగం లేదు. ఆ 2 చేతులతో చెప్పండి కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నోరు తెరిచి చెప్పండి, యేసయ్యా నీ బలాన్ని బట్టి నేను సంతోషిస్తున్నానని చెప్పండి. ఆయన బలమే ఇప్పుడు వరకు నిన్ను బ్రతికిస్తుంది. ఆయన బలమే నిన్ను నడిపిస్తుంది. ఆయన బలమే నువ్వు ఉన్న స్థాయిలో, ఉన్న స్థానములో నిలబెట్టింది. ఎవరి బలమో తెలుసా? దేవుని యొక్క బలం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అపవాది కాడి కింద నుంచి, అపవాది బలము నుంచి విడుదల చేసి యేసయ్య బలంతో దేవుడు మనల్ని, అందుకే అంటాడు, నన్ను బలపరుచువాని యందు నేను సమస్తము. ఎవరు బలపరిస్తే సమస్తం చేయగలవు? చెప్పండి. ఎవరు బలపరిస్తే సమస్తం చేయగలవు? చెప్పండి. ఎవరు బలపరిస్తే సమస్తం చేయగలవు? దేవుడు నిన్ను బలపరిస్తే నువ్వు సాధించలేనిది ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ ఊర్లో అయితే పోగొట్టుకున్నావో దేవుని బలం నీతో ఉంటే అదే ఊరిలో నిన్ను మళ్ళీ అక్కడ నిలబెట్టగలడు దేవుడు. నా యేసయ్య నిలబెట్టగలడు. ఆయన బలవంతుడు. ఆయన చేయలేని కార్యం ఈ లోకంలో ఏదీ లేదు. అందుకే అంటున్నాడు, నన్ను బలపరచువాని యందు. ఈ 13 పత్రికలు నేను రాశానంటే ఎవరు బలపరిచారు నన్ను? కాబట్టి కావాల్సింది ఎవరు బలం కావాలి? దేవుని బలం ఎక్కడ దొరుకుద్ది? చెప్పండి. దేవుని బలం ఎక్కడ దొరుకుద్ది? కొట్లో అమ్ముతారా? యేసయ్య బలం అనే టానిక్ అమ్ముతారా? ఎక్కడ దొరుకుద్ది? దేవుని పాదాల దగ్గర దొరుకుద్ది. దేవునికి స్తోత్రాలు చెప్పండి.
ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. నువ్వు ఎప్పుడు బలహీనుడు అయిపోతావో బలం కోసం నీ ఛార్జింగ్, సెల్ ఫోన్ ఛార్జింగ్ డౌన్ అవగానే గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఆ యొక్క సెల్ ఫోన్కి బలం ఇవ్వడానికి కావలసిన ఆ స్విచ్లో ఏ విధంగా పెట్టి దానికి బలాన్ని ఇస్తున్నావో అలా నీ ఆత్మీయ జీవితానికి బలం ఇవ్వడానికి యేసయ్య పాదాల దగ్గర నువ్వు కూర్చోవాలి. అందుకే జనవరి నెలంతా కూర్చున్నాం, మళ్ళీ ఈ యొక్క మార్చి నెలంతా ఏప్రిల్ వరకు కూడా మనం కూర్చుని, ఎందుకో తెలిసే పిచ్చెక్కో మెంట్లు ఎక్కువ కాదు, అయ్యా మేము బలహీనులము, నీ బలం మాతో ఉంటే మేము శూర కార్యాలు, నీకు మహిమ తెచ్చే కార్యాలు చెయ్యగలుగుతాము. కాబట్టి మాకు బలం ఇచ్చేవాడువు నీవే, కాబట్టి నీ పాదాలు దగ్గర కూర్చుంటామని రోజు కూర్చుంటున్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కన వాళ్ళు చెప్పండి, అర్థమైందా అని అడగండి ఒకసారి. సాయంత్రం ప్రార్థన అంటే కొంతమంది ఎగ్గొట్టి ఇంట్లో కూర్చుని పడుకుంటున్నారు. పడుకోవడం వల్ల బలం రాదు. యేసయ్య పాదాల దగ్గర కూర్చో, నీ అవయవాలు ఫ్రెష్గా నూతనంగా మార్చేస్తాడు. హీ విల్ రెన్యూ, నిన్ను రూపాంతరపరుస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సత్యం తెలియక చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా, బలం లాగేసే జలగలాంటి సెల్ ఫోను టీవీలు అక్కడ కూర్చొని ప్రభువే అంటున్నారు, సాయంత్రం దీపమే అంటున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మూడే అంటున్నారు, మామూలే. రెండు రకాలుగా, ఆదివారం ఏమో బలం ముసుగు, ఇంటికి వెళ్ళగా సోమవారం నుంచి మళ్ళీ లోకంలో కొట్టుకుపోతున్నావు. దానివల్ల నీ జీవితంలో ఏమీ నువ్వు సాధించలేవు. పక్కన వాళ్ళు అడగండి, అర్థమవుతుందా నీకు అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బలం కావాలంటే ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలి. నీ వల్ల నువ్వేమీ సాధించలేవు. ఒక ఉద్యోగం సాధించాలంటే దేవుని బలం లేకపోతే నువ్వు సాధించలేవు. ఒక గృహం కావాలంటే దేవుని బలం కావాలి. లేకపోతే ఒక ఉన్నత స్థితిలోకి రావాలి అంటే దేవుని బలం కావాలి. ప్రభు బలం లేనిది మనం ఏమీ కూడా. మొన్న ఎక్కడో చూశాను వీడియో, సునీత విలియమ్స్, ఆయన పేరు ఇంకొక ఆయన పేరు ఎవరు గుర్తు, స్పేస్లో ఉన్నాడు ఇంకొక ఆయన పేరు విల్మర్. ఆయన అక్కడి నుంచి వాక్యం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువుని బట్టే మేము స్పేస్లో ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఫస్ట్ చంద్రమండలంకి వెళ్ళిన ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్పాడు, నేను చంద్రమండలంకి వెళ్ళటం గొప్పది కాదు, నా ప్రభు భూమి మీదకి రావటం చాలా గొప్ప. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బలవంతుడైన యేసు నీకు బలం ఇవ్వడానికి 2025 సంవత్సరాల క్రితం తన్ను తాను తగ్గించుకుని రిక్తుడుగా శరీరాకారంలో మనలాంటి స్వభావం, బుద్ధి, రక్త మాంసాలు కలిగి తండ్రితో కూడా ఉండడం భాగ్యమని ఎంచుకోకుండా భూలోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? నిన్ను బలపరచడానికి, నీకు బలం ఇవ్వడానికి, నువ్వు బలవంతుడై దేవుని కార్యాలు చేయడానికి, ఈ లోకంలో దేవుని బలాన్ని చూపించడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రాలు. అందుకే అంటున్నాడు ఏమనో తెలుసా, దేవా నీ బలాన్ని బట్టి నేను సంతోషిస్తా. రెండు చేతులు పైకి చెప్పండి, యేసయ్యా నీ బలాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. నీ బలము లేకపోతే నా జీవితము శూన్యమయ్యా. ఈరోజు ఇలా ఉన్నాను అంటే కేవలము నీ బలమే. చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హృదయపూర్వకంగా పలికిన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా. నోరు తెరవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా చెప్తుంటే నీ శరీరాల్లో నరాలు ఏమో తెలుసా, ఆయన బలం ప్రొడ్యూస్ అవుతూ ఉండదు. ఇది ఏమంటారు, పైన ఈ మధ్య పెట్టారు, పైన సోలార్ ప్యానల్ టైపు. సోలార్ ఏ విధంగా అయితే సన్కి పెట్టగానే ఆ ప్యానల్స్ ఏ విధంగా అయితే ఎలక్ట్రిసిటీ లాక్కుంటాయో, నువ్వు హల్లెలూయా అనగానే అవయవాలన్నీ కూడా యేసయ్య శక్తిని లాక్కుంటాయి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. వద్దా? దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఎవరు అంటున్నారు మాకు ఈ రోగమే బాగుంది పాస్టర్ గారు అన్న, ఉంచుకోండి పర్వాలేదు, ఏమవుతుంది.
ఆడు మొత్తం తినూరుకుంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా అంటే ఆయన దేవుని బలాన్ని బట్టి ఏం చేస్తున్నాడు? సంతోషం. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీకు బలం ఉన్నా లేకపోయినా, గాలి వస్తే ఎగిరిపోయే పరిస్థితిలో ఉన్నా, ఎంత బలహీనులుగా ఉన్నా నువ్వు చేయాల్సిన పని మొదటిది ఏంటో తెలుసా? నేను నా దేవుని బలమును బట్టి సంతోషిస్తా, అంతే. అందుకే నేను ఎప్పుడు బలహీనున్నో దేవునికి స్తోత్రాలు చెప్పండి. పక్కన వాళ్ళకి చూసి నేను కొంచెం బలహీనం కనబడుతున్నాను అడగండి, ఒకసారి అడగండి. ఒకవేళ కనబడితే మీరు పొరపాటు పడుతున్నాను, నేను బలవంతురాలని చెప్పండి ఒకసారి. మీరెవరు? మీరు చెప్పుకోరా? చెప్పుకోండి, ఆయన చెప్పండి. ఎవరు మీరు? పక్కన వాళ్ళు చెప్పండి, నేను బలవంతురాలని చెప్పండి. నాకు చాలా బలం ఉందని చెప్పండి. హల్లెలూయా. ఎవరు బలమో తెలుసా? ఎవరు బలం ఉంది? ఎవరు బలం ఉంది? ఆ బలాన్ని బట్టి ఏడవాలా, సంతోషించాలా? సంతోషించాలి. ఎంతమంది ఉన్నారు? దేవునికి స్తోత్రాలు చెప్పండి. యేసయ్య బలం నాతో ఉందన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. యేసయ్య బలాన్ని బట్టి సంతోషిస్తున్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. లైవ్లో ఉన్న మీరు కూడా సంతోషించండి గట్టిగా, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యక్రమం ఎక్కడి నుంచి చూస్తున్నావు? ఒకవేళ బలహీనంగా ఉన్నావో, భయంకరమైన పరిస్థితిలో ఉన్నావు, మంచం మీద ఉన్నావో, లేదా ఐసీలో ఉన్నావు, ఎక్కడున్నావు, ఏమున్నా సరే ఒక్కసారి నువ్వు చెప్పు, యేసయ్య బలం నా బిడ్డను బాగు చేస్తుంది, నా భర్తను బాగు చేస్తుంది, నా పరిస్థితులు మార్చద్దని నువ్వు పలికినప్పుడు ఆ బలం నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి చూపించి. ఎందుకంటే మేము ప్రకటించేది పిచ్చి దేవుడు కాదు, మేము ప్రకటించే యేసయ్య సజీవుడు. హి ఈజ్ అలైవ్. ఆయన బ్రతికున్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకరోజు బైబిల్లో మీకు తెలుసు, ఒక ఆమెకి రక్తస్రావ రోగం ఉంది. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల నుంచి రక్తదారులు అవుతూ ఉన్నాయి. మనిషి బాగా చిక్కి శల్యం అయిపోయింది. డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, ఎవ్వరు కూడా బాగు చేయలేకపోయారు. ఉన్న ఆస్తి అంతా కూడా అమ్మేసుకుంది. మొత్తం కొడుకు దారుణ పరిస్థితి అయిపోయింది. చావుకి దగ్గరలో ఉంది. ఒకరోజు ఈ బలం ఇచ్చే దేవుడి గురించి వింది. ఆ రోజు ఆ బలం ఆ ఊరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. మరి ఎందుకు వచ్చారో ప్రభు తెలియదు. ఒకవేళ ఏమైనా బాగు చేయాలని వచ్చాడో ఏమో తెలియదు. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి, ఆయనకి సమస్తం తెలుసు. ఎక్కడ బలహీనులు ఉంటే బలపరచాలని వెళ్ళిపోతాడు ఆయన. అలాగే ఈమె బలహీనతలు ఉంది భయంకరంగా. ఆ సమాజంలో, ఆమె ఉన్న సమాజంలో ఆ రోజుల్లో అటువంటి వాళ్ళు బయటకు వస్తే ఆ యొక్క కట్టుబాటు రాళ్లతో కొట్టి చంపాలి. బయటకు వస్తే చచ్చిపోద్ది, లోనున్న చచ్చిపోద్ది. ఆమె అనుకుంది బయటే ఉండి చచ్చిపోతానని చెప్పి ఆ బలాన్ని పట్టుకోవడానికి పరిగెత్తింది. అలా ఎలా వెళ్ళిందో తెలియదు. పాక్కుంటూ వెళ్ళిందో, ముసుకేసుకుందో, ఏం కప్పుకుందో తెలియదు. మొత్తానికి ఆ బలాన్ని చేరుకుంది. ఆ బలం మీద ఉన్న వస్త్రం చెంగును ముట్టగానే ఆ యేసయ్యలో ఉన్న ప్రభావము, బలము ఆ శరీరంలోకి ప్రవహించి వెంటనే రక్తధారలు ఆగిపోయినాయి. అదే శక్తి ఇక్కడ కూడా ఉంది. ఎటువంటి బలహీనతతో వచ్చావో, ఎటువంటి రోగంతో ఉన్నావో, ఆయన బలాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించు. ఖచ్చితంగా నీ జీవితంలో అక్కడ చేసిన కార్యము ఇక్కడ కూడా చేయగలడు ఆయన. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బలపరిచే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు, బలమిచ్చే దేవుడు, నీ బ్రతుకును మార్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకు పనికిరాను అన్న వాళ్ళని కూడా, మొన్న నేను వడ్డేశ్వరం వెళ్ళాను. భార్య భర్తలు ఇద్దరికి ఎయిడ్స్. ఇప్పుడు 30 ఏళ్ళైంది, బతికే ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంతో గొప్ప సేవ చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ రోగం ఎట్టిపోయిందో తెలియదు, పోయింది. ఇద్దరు బలిష్టంగా ఇద్దరు కూడా నిలబడి దేవుని సేవ చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఏదైనా చేయగలడు. చెప్పండి పక్కోళ్ళు చూడండి, ప్రభు ఏదైనా చేయగలడు. ప్రభు ఏదైనా చేయగలడు. ప్రభు ఏదైనా చేయగలడు. రోగంలో బలహీనత ఉన్నా, ఆర్థికంగా బలహీనతకున్నా, కుటుంబంలో బలహీనతకున్నా, ఏ బలహీనతలైనా ఆయన బలం కింద అన్నీ కూడా ఓడిపోవాల్సిందే. దేవునికి స్తోత్రాలు చాలు. కాబట్టి ఎవరి బలం కావాలి మనకి? ఎవరి బలం కావాలి? ఎవరి బలాన్ని బట్టి సంతోషించాలి? ఎంతమంది సంతోషించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? సంతోషించే దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా,
రెండోది చూడండి, ఇవాళ అయ్యేదట్లేదు. రెండోది చూడండి ఇంకోటి, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. రెండోది ఏంటంట, దేవుని యొక్క రక్షణను బట్టి ఏం చేస్తున్నాడు ఆయన. ఎంతమంది రక్షణ పొందినందుకు హ్యాపీగా ఉన్నారు చెప్పండి. హ్యాపీగా ఎంతమంది ఉన్నారు? హ్యాపీ. ఒకవేళ భూకంపం రాని, ఏ సునామీ రాని, లేదు బిల్డింగ్ కూలి అందరూ వెళ్ళిపోని ఎక్కడికి వెళ్తాం మనం? రాత్రి పాస్టర్ గారు ఏదో చెప్పిందంటే అందరూ అన్నారు అమ్మో వచ్చేస్తారు. నేను అన్నాను నేనేం భయపడి నేను అన్నాను నేను మాత్రం వెళ్ళిపోతా, కావాలంటే ఇల్లు మీరు తీసుకోండి అన్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మా వసంతకి నువ్వు ఇది తీసుకో అన్నాను. మా ఆంటీతో అన్నాను, ఆంటీ మనం ఎట్టాగా ఉండం కదా, మనం మన బిల్డింగ్కి వెళ్ళిపోదాం, ఇది మనకెందుకన్నా. వసంత వెంటనే క్యాచ్ చేసి, పాస్టర్ గారు అదేంటి నాకు ఇది వద్దు, నేను కూడా వస్తాను అంట్లా. సరే పాస్టర్ గారు మేము ఉంచుకుంటాంలే అని. నాకు అర్థమైందో లేదని. శారదా అన్న, శారదా మీరు ఉన్నది అది ఉంచేసుకో నువ్వు అన్నా. అట్లట్లాగా మరి ఆమె అందో లేదో నాకు అర్థం కాలేదు. దేవుడికి అన్నావా, మాకెందుకు అది, మేము వచ్చేస్తాం పైకి. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. మనం వెళ్ళిపోయినాక మనకెందుకు అసలు మనకు అక్కడ దేవుడు ఆల్రెడీ కట్టేసాడు నాది. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. వెళ్ళి చూస్తుంటాడు ఒకసారి, మా పప్ప అది ఎక్కడో చూపించేసాయి అంటే అది అయిపోయింది వచ్చేది, ఇంకా నాకు టైం ఉందిలే అప్పుడే కదా అనుకోమాకండి. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. వీళ్ళు క్యాన్సిల్ చేస్తున్నా అన్నారు, ఇంకా చాలా టైం ఉంది. ప్రభుకి దేవుడికి స్తోత్రాలు చెప్పండి. రక్షణను బట్టి మనం ఏం చేయాలంట, ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా, బలాన్ని బట్టి సంతోషించాడు. రెండోది రక్షణను బట్టి ఏం చేశాడంట, హర్షిస్తున్నాడంట. హీస్ రిజాయిసింగ్ అనమాట. అబ్బా ప్రభు ఈ రక్షణ ఇచ్చినందుకు వందనాలయ్యా, అయ్యా నిజంగా నన్ను రక్షించుకున్నందుకు వందనాలు. ఎక్కడో మా ఊర్లోంచి పారిపాకును తీసుకొచ్చి, మేము విజయవాడ రాకపోతే తెలుసుకునేవాళ్ళం కాదేమో, ఆ విజయవాడ రాకపోతే ఈరోజు నా మనవాళ్ళు అందరూ కూడా రక్షణకు వచ్చేవాళ్ళు కాదు. నన్ను ఇక్కడ తీసుకొచ్చి రక్షణ ఇచ్చావు నాయన. అవును, అనారోగ్యం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, శ్రమ ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ అంతకు మించినేమొచ్చిందో తెలుసా, రక్షణ. ఈ బాధలు ఇవన్నీ ఈ లోకం వరకే, మిగతా అన్నీ ఎక్కడున్నాయి, మనకి అయ్యేమి ఉండవు కదా. దేవునికి స్తోత్రాలు. పరలోకి వెళ్ళిన బాధలు అక్కడ ఏడుపు ఉండదంట, దుఃఖం ఉండదంట, చెమట ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఎంతో సుందరమైన ఆ ప్రాంతానికి మనం వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడంట, ముందేమో ఆయన బలాన్ని బట్టి సంతోషించాడు. రెండోది ఏం చేశాడు, రక్షణను బట్టి ఏం చేస్తున్నాడు, హర్షిస్తున్నాడు. మూడోది ఏం చేశాడు చూడండి, 7వ వచనంలో మూడోది, ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. మూడోది ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా, అన్నిటికీ దేవుని మీదే నమ్మకం. మనుషుల మీద కాదు, పరిస్థితుల మీద కాదు, కంటితో కనబడే వాటిని నమ్మట్లా. ఎవరిని నమ్ముతున్నాడు, ప్రభునే నమ్ముతున్నాడు. శరీరంలో అనారోగ్యం ఉన్నా దాన్ని నమ్మట్లా, ప్రభు నాకు ఆరోగ్యాన్నే నమ్ముతున్నాడు అంతే. ప్రభు నాకు ఆరోగ్యం ఇస్తాడు. ఒకవేళ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతాడు, దాన్ని నమ్మట్లా. దేన్ని నమ్ముతున్నాడు, సమృద్ధినే నమ్ముతున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈయన మొదటిగా బలాన్ని బట్టి సంతోషిస్తున్నాడు, రెండోది రక్షణ బట్టి సంతోషిస్తున్నాడు, మూడోది ఆయన మీదే నమ్మకం పెట్టుకుని ఉన్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నాడు, పక్కన వాళ్ళని అడగండి, మీరు ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నారని అడగండి ఒకసారి. ఎవరి మీద నమ్మకం ఉంది, ఎవరి మీద నమ్మకం ఉంది? మీ బ్యాలెన్స్ మీద నమ్మకం ఉందా, మీ ఫ్రెండ్స్ మీద నమ్మకం ఉందా? మనం ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి, యేసయ్య మీదే. ఈ 3 చేస్తే ఆయనకి 9 వచ్చినాయి. ఏంటో చూద్దాం. చూడండి ఇప్పుడు మీకు అసలు ఎంత చాలా, అందుకే మీకు చెప్పాలని నేను ఇది తీసుకున్నాను. చూడండి 2వ వచనం, ఇలా చేయటం ద్వారంట అతడు అతని మనోభిష్టము నువ్వు సఫలము చేయుచున్నావు. ఫస్ట్ది ఏంటంట చూడండి, ఫస్ట్ వినండి. ఆయన చేసిన పని ఏంటంటే దేవుని బలాన్ని బట్టి సంతోషించాడు, రెండోది రక్షణ బట్టి హర్షిస్తున్నాడు, మూడోది ఆయన మీదే నమ్మకం పెట్టుకుంటే జరిగిన విషయం ఏంటో తెలుసా, ఆయన మనోభీష్టం అంటే ఆయన హృదయ వాంఛలన్నిటిని దేవుడు తీర్చాడంట. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. అంటే నీ హృదయ వాంఛలు తీర్చబడాలి అంటే నువ్వు చేయాల్సిన 3 పనులు. మొదటిది ఏంటి చెప్పండి, దేవుని బలాన్ని బట్టి నువ్వు సంతోషించాలి, నీ రక్షణ బట్టి నువ్వు సంతోషించాలి, హర్షించాలి. మూడోది ఎవరి మీద, ఆయన మీదే నమ్మకం పెట్టుకుంటే
అతని మనోభిష్టమును నీవు సఫలము చేయుచున్నావు. ఆయన ఏదడిగితే అది ఇస్తున్నావు. నువ్వు నీ బలం మీద నమ్మకం పెట్టుకుంటే దేవుడు చెయ్యడు. నీ రక్షణను లెక్క లేకోకుండా బతికితే దేవుడు చెయ్యడు. ఆయన మీద నమ్మకం లేకోకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే దేవుడు నీ కోరికలు తీర్చడు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రతిరోజు కూడా ఆయన బలాన్ని బట్టి నువ్వేం చేయాలి? పొద్దున్నే కళ్ళు తెరవగానే, నా బలమా నీకు సంతోషం, నీకు వందనాలు, నిన్ను బట్టి నేను హ్యాపీగా ఉన్నానని ప్రభువును బట్టి హ్యాపీగా చెప్పాలి. రక్షణను బట్టి నువ్వు రిజాయిస్ చేయాలి. ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే నీ మనోభిష్టాలన్నిటిని ఆయన ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. మొదటిది పక్కన వాళ్ళకి చెప్పండి, మీ కోరికలు తీర్చబడాలి అంటే దేవుని బట్టి మీరు సంతోషించాలని చెప్పండి. ఆ 3 పనులు చేయాలా వద్దా? చేస్తే ఏమవుద్ది? ఫస్ట్ది, ఎంతమంది మీ కోరికలు తీరాలని ఆశపడుతున్నారు? చేయి పైకి ఎత్తండి. హల్లెలూయా. చేయి పైకి ఎత్తండి, సరిగ్గా ఎత్తండి. ప్రభువు కనపడాలి. అందరికీ ఉన్నాయి కోరికలు. ఊరి నాయన, కోరికలు లేని వాళ్ళు ఎవరు లేరు. అరే నీకు కూడా ఉందా? మనిషి గడికి కూడా ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇవి నెరవేర్చబడాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? ఎవరి బలాన్ని బట్టి సంతోషించాలి? దేవి గారు, ఎవరి బలాన్ని బట్టి? మీ బలం కాదు. ఎవరి బలం? ఏమండి, నాగలంక అంత మా వాళ్ళని అంటాడు ఎప్పుడు. మీ బలం కాదు. ఎవరి బలాన్ని బట్టి సంతోషించాలి? నాకు ఎవ్వరు లేకపోయి నాకు ఎవరున్నారు? నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా, నాకు ఎవ్వరు లేరయ్యా, నువ్వు నాతో ఉన్నావు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. నువ్వు నాతో ఉంటే అసలు దేవుడు మనతో ఉంటే ఓటం అనేదే ఉండదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఓడించే దేవుడు కాదు ఆయన. మనల్ని ఓటము చేసేసి బైబిల్లో ఉంది, ఎవరైతే ఆయన ముఖాలు చూస్తారో వాళ్ళు వెలిగించబడితే వారు ఎన్నటికీ లజ్జింపబడక, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ. చూసారా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. మొదటిగా మన మనోభిష్టాలన్నీ కూడా చేస్తాడు. రెండోది చూడండి, రెండోది, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. నీ పెదాల్లోంచి వచ్చే ప్రార్థన ఆయన ఏం చేస్తాడంట? అంగీకరిస్తాడు, ఆమోదిస్తాడు, దానికి సైన్ పెట్టి రిలీజ్ చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. 3 చేస్తే ఇప్పుడు 2 వచ్చినాయి కదా. మొదటిది ఏంటి చెప్పండి? మీ మనోభిష్టాలన్నిటిని కూడా సఫలపరుస్తాడు. రెండోది, నీ పెదాల నుంచి వచ్చే ప్రార్థనను ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. మూడోది చూడండి, శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో నీవు అతన్ని. ఈ మాట అర్థమైతే చాలు. నువ్వు నీకు ఎదురుగా అంటే దేవుడు ఆశీర్వాదం పట్టుకుని వస్తూ ఉంటాడంట. ఆశీర్వాదం కొరకు నువ్వు పరిగెత్తక్కర్లా, అది నీకు ముందు వస్తూ ఉంటుందట. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇల్లు కోసం నువ్వు పరిగెత్తక్కర్లా, అదే నీ దగ్గరకు వచ్చి నన్ను తీసుకోవాట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నన్ను కొనుక్కోవాట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, ఆ మాట చదవండి, మళ్ళీ చదవండి. నేను చెప్పేది మీ బుర్రకు వింతగా ఉండదు. అక్కడ ఏముందో? శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. ఎవరు ఎదుర్కొంటాడు? దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వాదంతో. ఎవరిని? ఆయన బలాన్ని బట్టి సంతోషించే వాళ్ళు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, నమ్మకం ఉంచిన వాళ్ళు, రక్షణ బట్టి హర్షించే వాళ్ళకంట ఆశీర్వాదం ఎదురుగా వస్తుందంట. దేవునికి స్తోత్రాలు చేయాలి. ఎంతమందికి వస్తుంది? నా ఎదురు వస్తుంది అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా నాకు దీవెనే అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. అందుకే ద్వితీయోపదేశ కాండంలో 28 ఏముందో తెలుసా? బయటికి వెళ్ళినా దీవెనే, ఇంట్లో ఉన్న దీవెనే, నీ పిండి పిసికే తొట్టి దీవెనే, నీ పిల్లలు ప్రతిదీ నీకేంటో తెలుసా? ఎక్కడికి వెళ్ళినా నీకు కలిసి రావడమే.